ఈడ గెట్ రాయించాలి మొదలు పెడితే ఆడ కనబడుతుంది కదా ఆ పెద్ద ఒడ్డు కాంచెలి ఆ యాప చెట్టు కాంచెలి చక్కగా ఆ పైకి ఆడి వరకు ఆ నుంచి ఈడ స్తంభం కనిపిస్తుంది కదా, స్తంభం ఆ స్తంభం వరకు, స్తంభం నుంచి ఇటు వరకు ఇట్లా నుంచి కొత్త ఊవ. ఇది ఇక్కడ ఉన్న భూమి పరిస్థితి. ఇది మొత్తం వచ్చేసి 32 గుంటలు ఉన్నదని చెప్తాడు. 32 గుంటలు అంటే మనకు మాత్రం పట్ట మీద మాత్రం 25 గుంటలు ఉన్నది. ఇది 25 గుంటలు ఉన్నది. ఆ స్తంభం వరకు ఆంచలు మొదలు పెడితే ఈ యాప చెట్టు ఆంచలు సీదా అక్కంచలు మనిషి నడుచుకుంటూ వస్తాడు కదా, ఆడ వరకు. ఇది మొత్తం 32 గుంటలు ఉన్నదని చెప్తాడు. మొత్తం మనకు మాత్రం 25 గుంటలకు మాత్రమే ఉన్నది. ఇక్కడ మిగతాది 25 గుంటలకు మాత్రం పట్టా ఉన్నది. మిగతా 7 గుంటలు 2 గుంటలకు మనకు దారిస్తా అంటుండు. ఆ దారి ఇచ్చిన తర్వాత 25 గుంటలకు మాత్రం మనం పైసలు కట్టాలి. ఇది ఉందిగా, ఇగో ఇది 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 అది ఈ 3 మళ్ళా ఆడికిడికి ఈడికించాలి ఈడికి. అయితే ఆ బాయిగడ్డలు కూడా కొంచెం ఉంటుందట మనకు, పొత్తే దానికి ఏం లేదు. అయితే మనం సాఫ్ చేసుకోవాలంటే నా దాంట్లో బావి తీసిన అని అప్పుడు అనుకున్నారట. ఇది అది ఇప్పుడు నువ్వు బాగా తొందరపడకు ఇప్పుడే, కానీ ఇప్పుడు కొంటావు. ఇప్పుడు నీకు ఏమన్నా ల్యాండ్ మంచిగా దొరుకుతాను, 2 ఎకరాలు 1 ఎకరాలు సొంతంగా నీకు బ్యాంక్ కన్నా మళ్ళీ దొరుకుతానికి ఏమన్నా ఎక్కడ దగ్గర పట్టినట్టు మన ఏరియాకి వెళ్ళి. మరి ఇది రేపు మళ్ళీ ఏమైనా కొనగలుగుతుందా చూసుకోవాలి. అదే ఆలోచన చేయి. మరి సందు పొత్తుల పని వాడు ఎవడో గుద్దబాసి వచ్చి కొనలేడా, నీ తల్లి వాడి దెబ్బ దిగిపోయాడు మనిషి. మేము అనుకుంటాం రాని రేపు బాయిల పొత్తు ఇల్లు పొత్తు ఇరు పొత్తు ఇది. అదే మరి మళ్ళీ ఇరికి ఇలిసేవాల్సి వస్తుంది. అది నువ్వు తొందరపడకు. తొందర ఏం లేదు. లేదు లేదు, నాకు పొత్తులు ఉన్నాయి అన్ని. మరి ఆ బాయిలో మనకేమో ఒక్క ఆయనకు ఒక పొత్తు. అదే మిగతాది ఒక పొత్తులో 3 పంచుకోవాలి నీళ్ళు. మళ్ళీ ఇది సందు ఉన్నది, దీనికి మళ్ళీ రేపు ఎవడన్నా కొనగలుగుతాను. ఆ పక్క కొనాలి, లేకపోతే ఈ పక్క కొనాలి, లేకపోతే వాడంతో మనం కొనాలి. ఇప్పుడు నీది ఇంత నీ ప్రైవేట్గా నువ్వు కొన్నట్టుగా వాడు అంత ధైర్యం చేయొద్దా? అది మనకేమి ఇస్తాడు, అంచెలు దారిస్తాడు చక్కగా ఇళ్ళకి వచ్చేటట్టు ఇస్తాను. పర్వాలేదు ఇయ్యని. కానీ ఇప్పుడు రేపు మళ్ళీ మనకు వాళ్ళు అమ్ముతారని మనం కొంటామని లేదు. వాళ్ళు ఇష్టం వచ్చి ఇస్తాడు, లేకపోతే ఇష్టం వచ్చి ఇస్తాడు. మొత్తం 25 గుంటలకు అయితే ఇప్పుడు పట్టాయి ఉన్నది. ఆయన 32 గుంటలు అంటుండు. 2 గుంటలు ఆయనకు దారిస్తా నీకు బాటిస్తా అంటుండు. 30 గుంటలకు నీకు బేరం అని అంటే 25 గుంటలే ఆడ పట్ట భూమి ఉన్నది. అది కథ. అదే ఇసాల ప్రకారం ఏంది మరి. ఇది రేపు అనగానే పంచాయతీలు వస్తాయి. మరి రేపు మళ్ళీ అది గవర్నమెంట్ తీసి ఇచ్చిన భూమి బాయ్ అట. అది అప్పుడు వెనకట జీవనధార బాయ్ అట. జీవనధార వచ్చింది మంచిగా బాయి లెక్క కాదు. కానీ మరి ఇప్పుడు మనం ఇదికి ఇస్తే మళ్ళీ తిప్పలు అవుతుంది. మరి అప్పటికి మళ్ళీ రేపు అదే జీవనధార బాయ్ అట. మళ్ళీ ఎవరైనా కొనటోడు ఉండాలన్నా. ఇది మాదిగోళదేనా? ఇది మొత్తం ఇటుపక్క అటుపక్క మొత్తం మాదిగోళ అయితేనే వేరే కూడా కొన్నాడు. ఇప్పుడు మాదిగోళ దగ్గర మనం మాదిగోళ దగ్గర నుంచి వేరేవాడు కొన్నాడు. మాదిగోళ దగ్గర నుంచి వేరేగా కొనలా. ఎవరైనా కొన్నది ముదిరాజు తేనిగాయన కొనగోలు కొన్నదా అంటే తేనిగాయన కొని తేనిగాయనే కమ్ముతా అంటాడు. ఇప్పుడు మనం తీసుకుంటాం అన్నట్టు.
అయితే వాళ్ళ వాళ్ళ దాని మీద వాళ్ళ పోటీకి మరి రేపు దీనికి పోటీకి వాళ్ళు ఏమైనా వస్తారో లేకపోతే నేను అదే చెప్పిన. ఇప్పుడు మనం ఏం చెప్తాను, 20-25 తారీఖు ఫస్ట్ వరకు చెప్పుకో. ఏదైనా సంగతి నీ పక్కోడు కొంటాడా, ఇటు పక్కోడు కొంటాడా, నీకు దారి నాకు మాత్రం అక్కడి నుంచి ఆడి వరకు వచ్చిన దారి అని నువ్వు చెప్తున్నావు. నాకు అవన్నీ దారి వచ్చిందా లేదా నాకు అవసరం లేదు. ఈడి దాకా నాకు దారి ఉండాలి. లేకపోతే ఇది కొన్నాక ఒక డోజర్ పెట్టి ఈడి దాకా సాఫ్ చేసుకుంటా. ఏ వాళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు అబ్జెక్షన్ పెట్టొద్దు. రేపు భూమి మాట్లాడుకుంటప్పుడు బేరం మాట్లాడుకుంటప్పుడు సంతకాలు పెట్టాలి. ఇది ఈడి వరకు 12 ఫీట్ల ఒక ట్రాక్టర్ వచ్చేటందుకు దారి, అది మనకు చెప్పాలి ఆయన. గది 25 గుంటలు మాత్రం రిజిస్ట్రేషన్ అయింది. మిగతా వాటిది మనం మాట్లాడుకోవాలి లెక్క. ఈ బావి నీళ్ళు అయితే పొలం అయితే మంచిగానే ఉందిగా. పొలం మంచిగా ఉంది. పొలం ఒడ్లు పండేది. ఒడ్లు పండేదిగా. ఓకే, ఒడ్లు పండుతాయి నీకు చాలు. ఒడ్లు మస్తు. ఆట 20,000 పెట్టుకునే వాళ్ళు 2-4 సంవత్సరాలు అదే కలుపుకోవచ్చు. కానీ అంతే పొలం ఆడిపోదు. ఇప్పుడు ఇది కొనుక్కుంటే ఇంకా మిగిలిన పైసలు ఎక్కడ ఏదైనా ఇంకో పని చేసుకోవచ్చు. అంతే అక్కడ ఇంకేదైనా పని చేసుకోవచ్చు. ఉన్నదంటే ఉన్నది. ఒడ్లు పండుతాయంటే పండుతాయి. అది లేని వాళ్ళు ఏం చెప్తాను ఇప్పుడు. అది అందుకే నేను కొనుక్కుంటాం. కానీ అదే ఒక్కటి వచ్చింది నాకు. మళ్ళీ రేపు 2 ఎకరాలు 3 ఎకరాలు దొరుకుతుంది అనుకో, మళ్ళీ కొనగలిగితే పోద్దా ఇది అని నాకు డౌట్. కాదే ఇక అప్పటి తర్వాత విషయం. ఇప్పుడు మనం రేటు ఇన్ని లక్షలు పెట్టుకున్న పడుతుంది. అదే మరి రేపు మళ్ళా మాకెందుకు వాడు ఎవడో గుద్ద పశువు వేసుకున్నాడు. కానీ మేము గారెలు ఎందుకున్నాం అంటే ఇక అది ఇన్నే పోయింది అవతల అన్నీ రేటు పోయింది. ఇదే దానికి దారి లేదు, ఏం లేదు. మనం పెట్టే రేటు కంటే ఇంకెక్కువనే పోయింది. మనం తక్కువ రేటు ఆఫర్ ఇచ్చినాం. అదే పక్కదే అది ఉందిగా, అదే కొబ్బరి చెట్టు, అది పోయింది మనలో. అది కూడా మనం రేపు అమ్మితే పోయేటట్టు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా తొందరపడక ఆలోచన ఏం లేదు, తొందరపడేది ఏం లేదు. బాగా బాగా 50-60 85 చెప్పిండు. మనం 65 చెప్తాడు. ఇక్కడ ఇక్కడ 80 నడుస్తాను. అదే గారుడికి నడతలేదు 85. బాగానే రాదు, 7 దాకా వస్తుంది. గారుడికి నడతలేదు. గిత్త ఇరుకులో గిత్త గుర్రానికి 80. చూద్దాం. బాగా అన్నీ కలుగుతాను కాబట్టి గిట్ల బాట ఇళ్ళకి వస్తుంది మన చక్క. ఇంజిన్ చక్క ఇళ్ళకి వస్తుంది మనకి. ఎవరితో లిక్కు లేదు, సిక్కు లేకుండా. ఇక ఇది అంతా అంతా ఇళ్ళ. అది గిన్నెలో పడితే అయిపోతుంది. ఇక మనకు ఎవరితో సిక్కు లేదు. ఇది సాఫ్ చేసి మనం ఓకే చేసుకుంటే అవన్నీ ఆయననే చేసి ఇవ్వాలి మనకు. బాట పుట్టించి ఆయనకే మనకు పొత్తే లేదు. కిరికిరి చేయొద్దు. మనకి ఇప్పుడే వీడి వరకు ఉన్నదట బాట. దీని వరకు ఈ నుంచి గాడి కలపాలి. అది కలపాలంటే ఇక ఆయన ఎట్లా సెట్ చేసుకుంటాడో, వీళ్ళతోటి మాట్లాడుకుంటాడా, వాళ్ళతోటి మాట్లాడుకుంటాడా, మాట్లాడుకొని మనకు మొత్తం సంతకాలు పెట్టించి మనకి ఇస్తే ఓకే. అంతే. ఇది ఇక్కడ ఉన్న భూమి పరిస్థితి. ట్రాక్టర్ ఈడు వరకు 3 సార్లు మంది మనం పాటిస్తే అదేంటి ఆడికి ఇచ్చి పెట్టిరు వీళ్ళు. ఈడు దాకా ఇచ్చి పెట్టిరు. అదే సపరేట్గా వాళ్ళు ఇప్పుడు ఎట్లా పోతారు కాబట్టి నడుతుంది. రేపు రానియర్ వాళ్ళు పంచాయతీలు అవుతాయి. అది మనకు చక్కగా డైరెక్ట్ వీళ్ళు ఈయన సంతకం పెట్టాలి, ఆయన సంతకం పెట్టాలి. ఇది బాట అని రేపు నీకుంటుంది నాకుంటుంది అని అంటే అయిపోయాయి. ఇంకంతే. అబ్జెక్షన్ చేయొద్దు. చక్కగా వచ్చి రోడ్డు కలిపితే అయిపోతుంది. మనము అది
అందరితో మాట్లాడుకోవాలి. ఆ, అదే మరి మేము కూడా రావాలి కానీ అన్నవాళ్ళు. వాళ్ళు కూడా అనుకోవాలి, వీళ్ళు కూడా అనుకోవాలి, కథం అయిపోతుంది. ఇదిగో నువ్వు నీకు నువ్వు ఇది ఇస్తే బాట బాట బాగా లెక్కనే ఉంది కానీ ఈ బాటే ఇది ఆడదాకా, అదే ఉంది. ఇది బాటే ఇది. అదే వాళ్ళు ఇస్తారు ఇస్తానంటే ఆడ ఎంత పోతుందో అంతమంది నీకు ఇస్తాను నేను నాకు అలా కలుపుకోవటం అయితే పోద్దాం. పోతుంది అది. ఈడు దాకా ఆడదాకా ట్రాక్టర్ ఆడదాకా ఉన్నది, మట్టి బట్టి దాకా బట్టి దాకా ఉన్నది. ఉన్నది అదే బట్టి దాకా బాటే బాటే ఉన్నది అది. ఇక అందరు పోతే తీసుకోరు కానీ పోతులో తీసుకున్నది. ఈ నుంచి ఇది మెయిన్ రోడ్డుగా, వాళ్ళు పోతాను. ఈ నుంచి రెండో బిట్టు, సెకండ్ బిట్టు ఇది. రైట్. ఆ రోడ్డుకి అనుకున్నాను. భూమి ఒడ్డు బండి అదే ఒడ్డు బండి. ఓకే. మనం మూలం పోలే ఆడ పోయి కల్లాగి జిల్లబాబు అలా వండే కల్లా అదే